ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారా? మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఏం చెప్తారు? తప్పకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఖాతాలోకే వస్తుంది. దాంట్లో ఎక్కడా కూడా అనుమానాలు లేవు. ఎందుకంటే మిగతా రెండు రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా కేవలం రాజకీయ అవకాశం కొరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 40 సంవత్సరాలుగా తన విద్యార్థి దశ రాజకీయం నుండి నమ్మిన సిద్ధాంతం కొరకు అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు ప్రజల కొరకు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. తప్పకుండా 5వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. మేము అక్కడ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పనిచేసిన కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా పట్టభద్రులలో చాలా ఉత్సాహంగా కనిపించింది. డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎక్కడ ఏ సెక్టార్లోకి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా ఉత్సాహకరమైనటువంటి ఒక వాతావరణంలో ప్రచారం సాగింది. తప్పకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. రైట్. అయితే ఏ పార్టీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థికి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నుంచి ఏం ఉండదా పోటీ? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 2వ స్థానంలో ఎవరు పోటీ పడతారు? బహుశా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో రావచ్చు. బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తిగా ఇంకా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపినా కూడా ప్రజల్లో ఇంకా వ్యతిరేకతనే ఉంది. పార్టీ గురించి కాదు కానీ ఆ పార్టీ అభ్యర్థి గురించి మీరు ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? ఏమమ్మా వాయిస్ కరెక్ట్ ఏమంటామరామా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి ఏం చెప్తారు? ఆ పార్టీ అభ్యర్థి నుంచి మీకు గట్టి పోటీ ఉంది అని అనిపిస్తుందా? అనుగుల రాకేష్ రెడ్డి గారి గురించి లేదు, అక్కడ పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచే పోటీ ఉన్నట్టు అనిపించింది. బీఆర్ఎస్ పార్టీ వల్లనే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. మేము అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రజలు పట్టభద్రులు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖాతరు చేయకుండా మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికకు వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చిందన్నటువంటి ఒక బలంగా అక్కడ ప్రజలలో వ్యతిరేకత భావం కనిపించింది. భారతీయ జనతా పార్టీకి పోటీ మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిపించింది.